హలో అందరికీ. మనమైతే బర్త్డే పార్టీకి భోజనాలు అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇక డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ మనమైతే కాదు, హైదరాబాద్ నుంచి డెకరేట్ చేసే వాళ్ళని అయితే పిలిపించి వాళ్ళు బర్త్డే కోసం చాలా గ్రాండ్గా అయితే డెకరేట్ చేశారు. అండ్ అలాగే ఫుడ్ వచ్చేసి ఇంకా మనం చెప్పనవసరం లేదు కదా, మన రెడ్డి గారి దగ్గర ఉన్నారంటే ఇక ఆ మేనేజ్మెంట్ వేరు ఉంటుంది అనమాట. లైవ్ వచ్చేసి నూడిల్స్, పిజ్జా, అలాగే పాస్తా కౌంటర్ అనేది సపరేట్గా చేసి పెట్టారు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. నోరు ఊరించేస్తుంది. ఇక బర్త్డే పార్టీ కాబట్టి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక చాలా ఐటమ్స్ అనమాట. కాజు కట్లెట్ దగ్గర నుంచి చికెన్, క్యాజునట్ చికెన్ వరకు ప్రతి ఐటమ్ కూడా రెడీ చేసేసి ఇక పార్టీ వాళ్ళు భోజనాలకి రావడం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక స్టాల్స్ ప్రిపరేషన్ అయితే మాత్రం చూసారు కదా, వెజ్ సపరేటు, నాన్ వెజ్ సపరేటు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా బంతి మీద, అందుకని అనమాట. ఇక ఫైనల్గా చల్లగా కొండ పెరుగు లేకపోతే ఎలా చెప్పండి.